ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక హక్కుల దినోత్సవం మేడే ఘనంగా జరుగుతోంది. మేడే అంటే కార్మిక వర్గం పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి రోజు. ఇది 139 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో హే మార్కెట్లో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నారు. మేడేకి ముందు కార్మికులకి పనిదినాలు లేవు, వారాంతపు సెలవులు లేవు, హక్కులు లేవు. కార్మికులతోటి సూర్యోదయం నుండి సూర్యోదయానికి ముందే పని ప్రాంతంలో తీసుకెళ్ళడం, సూర్యాస్తమయం వరకు కూడా విపరీతమైన కఠిన పరిస్థితుల్లో పనిచేయించుకోవడం అన్నది జరిగింది. ఇది భరించలేని కార్మిక వర్గం ఆనాటి పాలక వర్గాల మీద, యాజమాన్యాల మీద తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ సందర్భంగా కాల్పులు కూడా జరిగి కార్మిక వర్గం కూడా మరణించడం జరిగింది. ఆ తర్వాతే పాలక వర్గాలు దిగొచ్చి 8 గంటల పనిదినాన్ని అమలు చేయడం అనేది ప్రారంభమైంది. 8 గంటలో అర్థం ఏంటంటే రోజుకి 24 గంటలు అయితే 8 గంటలో పని, 8 గంటలో నిద్ర, మరో 8 గంటలో ఒక మనిషికి మరలా తిరిగి ఒక మనిషికి సాంస్కృతికంగా, సామాజిక పరంగా ఆ రకంగా సంబంధాలు కూడా అవసరం అవుతూ ఉంటాయి. కుటుంబ జీవనానికి కూడా సమయం అవసరం అవుతుంది. కాబట్టి సైంటిఫిక్గా, శాస్త్రీయంగా 24 గంటలని అలా విడదీసి కేటాయించడం జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా అమలు జరుగుతూ ఉంది. కానీ ఈ రోజున యాజమాన్యాలు పాలక వర్గాలను ఉపయోగించుకుని మరింత లాభాల కోసం, మరింత దోపిడీ చేయడం కోసం ఇవాళ పని గంటల్ని మార్పు చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో కార్మికులకి 44 రకాల చట్టాలు ఉంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా, మన స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా కార్మిక వర్గం జోలికి రాని, ఈ కార్మిక చట్టాల జోలికి కానీ రాలేదు. మోడీ మాత్రమే వీటి జోలికి వచ్చి 44 రకాల చట్టాలని ఆయన రద్దు చేయడం అన్నది జరిగింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చారు. లేబర్ కోడ్లు అంటే అవి లేబర్ కోడ్లు కాదు, అవి కార్పొరేట్ కోడ్లు. కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా, కార్మిక వర్గం నష్టం కలిగించే విధంగా తెచ్చారు. దాంట్లో ఒకటి 8 గంటల పనిదినాన్ని తీసేసి దాని స్థానంలో 12 గంటలు, 15 గంటలు వాళ్ళు పనిచేయించబోతున్నారు. అంటే ఇప్పటిదాకా వారానికి 48 గంటలు పనిచేస్తూ ఉంటే రేపటి నుంచి రోజుకి 12 నుంచి 15 గంటలు పనిచేయించి అలాగే వారానికి 70, 80, 90 గంటల వరకు కూడా పనిచేయించాలనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఈ రోజున గత మేడేల కంటే కూడా ఒక ప్రత్యేకమైంది. పని గంటలను కాపాడుకోవడం కోసం, పనిదినాన్ని కాపాడుకోవడం కోసం ఈ మేడే జరుగుతూ ఉంది. అలాగే లేబర్ కోడ్లు రద్దు చేయమని చెప్పేసి కూడా ఈ మేడే జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మే 20వ తారీఖున లేబర్ కోడ్లు రద్దు కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది. వీటన్నిటిలో కూడా ఉద్యోగ వర్గం, కార్మిక వర్గం, రైతాంగం పాల్గొని హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.